శాంతి. ఈరోజు మార్చి 29వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, విచార సాగర మథనం చేసే అలవాటును ఏర్పరచుకోండి. ఏకాంతంలో ఉదయమే విచార సాగర మథనం చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్స్ ఎన్నో బుద్ధిలోకి వస్తాయి అంటారు బాబా. ప్రశ్న: పిల్లలు తమ స్థితిని ఫస్ట్ క్లాస్గా తయారు చేసుకోవాలి అంటే ఏ విషయాలపైన సదా ధ్యానం ఉంచాలి, అటెన్షన్ ఉంచాలి? సమాధానం: మొదటి పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో అదొక్కటే వినాలి. ఈ ప్రపంచం యొక్క విషయాలు ఏవి కూడా వినకండి. రెండవ పాయింట్, సాంగత్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరైతే బాగా చదువుతారో, ధారణ చేస్తారో వారి సాంగత్యమునే చేయండి. దాని ద్వారా మీ స్థితి ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది. కొంతమంది పిల్లల స్థితిని చూసినప్పుడు బాబాకి ఈ డ్రామాలో కొంత మార్పు జరిగితే బాగుండు అని అనిపిస్తుంది. మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది కదా అని భావిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకి నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో లేక చదివిస్తారో అదే వినండి లేక చదవండి. ఇంకేమీ చదవవలసినటువంటి అవసరం కానీ వినవలసిన అవసరం కానీ లేదు. సాంగత్యాన్ని చాలా చాలా సంభాలన చేసుకోవాలి. ఉదయమే ఏకాంతంలో కూర్చొని విచార సాగర మథనం చేయండి. రెండవ పాయింట్, డ్రామా వ్రాత నిశ్చితంగా తయారు చేయబడి ఉంది కావున సదా నిశ్చింతగా ఉండాలి. ఇది తయారు చేయబడి ఉంది కాబట్టి సదా నిశ్చింతగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయాన్ని తీసుకురాకండి. ఎవరు ఏమి అన్నా కానీ మీరు డ్రామా పైన స్థిరంగా ఉండాలి అంటారు బాబా. ఈరోజు వరదానం: అథారిటీలుగా సమయానికి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించేవారు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వరదానం యొక్క వివరణ: సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తులు ఏవైతే ప్రాప్తించాయో వాటిని ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి సమయంలో మరియు ఏ విధి ద్వారా మీరు కార్యంలో వినియోగించాలనుకుంటారో అదే రూపంలో ఈ శక్తులు మీకు సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులను మరియు ప్రభు వరదానాలను ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ధారణ చేయగలరు. ఇప్పుడిప్పుడే శీతలత రూపంలో, ఇప్పుడిప్పుడే జ్వలించేటటువంటి రూపంలో ధారణ చేయగలరు. అంటే ఎప్పుడు ఎలా కావాలంటే అలాగా. కేవలం సమయానికి కార్యంలో వినియోగించే అథారిటీలుగా అవ్వండి అంటారు బాబా. ఈ సర్వశక్తులైతే మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు. స్లోగన్: స్వపురుషార్థము మరియు విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది అంటారు బాబా. మంచిది. ఓం శాంతి.